జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ అభిమానులందరికీ మరొక అద్భుతమైనటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే తెచ్చినాయా. ఇంకా అసలు విషయానికి వస్తే నిజానికి ఇజ్రాయెల్కు ప్రధాన శత్రువు ఎవరయ్యా అంటే ఇరాన్. ఎలాగైనా సరే అణుబాంబులను తయారు చేసి ఇజ్రాయెల్ను సర్వనాశనం చేయాలని అనేక సంవత్సరాల నుంచి ఇరాన్ పనిచేస్తూ ఉండాలి. కానీ దాని కళలు ఏంటంటే కళలుగానే మిగిలిపోతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం ఒక ఇంచు కూడా ముందు కదలడం లే. దీన్ని అనుక్షణం ఏంటంటే ఇజ్రాయెల్ అడ్డుకుంటానే ఉండాలి. రకరకాల పద్ధతుల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటానే ఉండాలి. ఇరాన్ అణు శాస్త్రవేత్తలను అంతమొందించడం, అదేవిధంగా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను బాంబులతో పేల్చేయడం వంటి అనేక సంఘటనలను ఇజ్రాయెల్ నిర్వహించింది. దీంతో ఇరాన్ అణు కార్యక్రమం ఎప్పటికప్పుడు మూలన పడతానే వస్తుంది. అందుకే ఇజ్రాయెల్ను దెబ్బ కొట్టడానికి ఇరాన్ గాజాలో హమాస్ తీవ్రవాద సంస్థను, లెబనాన్లో హెజ్బుల్లా తీవ్రవాద సంస్థను, యెమెన్లో హైతీ తీవ్రవాద సంస్థను సృష్టించి వాటిని పెంచి పోషిస్తుంది. దీని గురించి మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసి మానవం సృష్టించిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ఇక హమాస్ ఏంటంటే దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ మీద దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో వేలాది మంది ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు మరణించగా దాదాపు 270 మంది కమాండర్లు కూడా ఎత్తిపినారు. అంతేకాకుండా గత 4 రోజుల వ్యవధిలో హెజ్బుల్లాకు చెందిన 7 మంది అగ్రనాయకులు కూడా హతమైపోయినారు. చూడండి, ఒక్క ఇజ్రాయెల్లో దీనెక్క ఏడాడు శత్రువులు ఉన్నారో, ఏడాడు శత్రు దేశాల్లో ఏడాడు దాంకునే కూడా తొక్కిపెట్టి నారదిచ్చారు. దీంతో హెజ్బుల్లా ఏంటంటే కూరలు బిక్కేసిన పాము మారి తయారైపోయింది. అంటే అది కాటేలేదు ఇప్పుడు, ఏలా వెద్దులే అట్లా కథ. ఇక మూడవది వచ్చేసి యెమెన్లోని ఈ హైతీ తీవ్రవాదులు. దీంతో ఇక ఇజ్రాయెల్ రాత్రి నుంచి మరొక యుద్ధాన్ని అయితే ప్రారంభించిందియా. అదే ఇజ్రాయెల్ హైతీ యుద్ధం. ఆశ్చర్యకరంగా ఏంటంటే రాత్రికి రాత్రి ఇజ్రాయెల్ యెమెన్లోని హైతీల మీద మెరుపు దాడులు చేయడం ప్రారంభించింది. యెమెన్లోని హైతీ తీవ్రవాదుల ఆధీనంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వులపైన, అదేవిధంగా ఆయిల్ రిఫైనరీలపైన, అదేవిధంగా పవర్ ప్లాంట్ల మీద, విమానాశ్రయాల మీద పెద్ద ఎత్తున అయితే దాడులు చేస్తుంది. హైతీ తీవ్రవాదులను కనీసం ఊపిరి కూడా తీసుకొనియడంలే. ఆ విధంగా పెద్ద ఎత్తున అయితే దాడులు చేయడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ఒక్క రాత్రి ఇజ్రాయెల్ చేసిన దాడిలో హైతీలకు చెందిన దాదాపు అన్ని ఫెసిలిటీస్ కూడా ధ్వంసం అయిపోయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా యెమెన్లో ఉన్నటువంటి హైతీల మందుగుండు డిపోలను కూడా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు తుక్కుగా పేల్చేయడం ఇక్కడ విశేషం అన్నమాట. దీంతో ఇప్పటి వరకు హమాస్, హెజ్బుల్లాలంతా చూసినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు హైతీలంతా చూస్తుంది. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల తీవ్రతను బట్టి చూస్తూ ఉంటే మరి కొద్ది రోజుల్లోనే హైతీలు ఇజ్రాయెల్కు లొంగిపోయే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. చూసారా, పాలస్తీనాలో హమాసు, లెబనాన్లో హెజ్బుల్లా, ఇప్పుడు యెమెన్లో ఈ హైతీ. దీని యొక్క ఒక్కొక్క దేశం ఒక్కొక్క తీవ్రవాద సంస్థ వరుసపెట్టి కొట్టుకుంటా పోతా ఉంటే యొక్క ఫుట్బాల్ ఏడంతే ఆడదంతే ఏడాబడినట్టు మామూలుగా లేదు ఆట. ఆ మాదిరి వస్తుంది మధ్య. చదివే వాళ్లకు వినే వాళ్ళకి మనకే ఎంత మధ్య వస్తుందంటే ఇంకా ఇజ్రాయలీలకు యొక్క వాళ్ళకి ఎంత మధ్య వస్తూ ఉంటా చూడండి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలా, వాళ్ళంతా ఇప్పుడు ఎవరు, హమాస్ వాళ్ళు కావచ్చు, హెజ్బుల్లా వాళ్ళు కావచ్చు, లేకపోతే హైతీలు కావచ్చు, వాళ్ళంతా తీవ్రవాదులు, ఉగ్రవాదులు. వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోతా ఉంటే ఈడ కొంతమంది ఉన్నారు వాళ్ళ సానుభూతి పరులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉండదో. కనీసం ఈ దేశం మీద ఏదన్నా దాడి జరిగినప్పుడు ఎంతమంది ముందుకు వచ్చేసారియా. పాకిస్తాన్ వచ్చేసి మన మీద చాలాసార్లు చాలా సందర్భాల్లో దాడి చేసింది. అప్పుడు వీళ్ళంతా యాడికి వినారు అంటే వీళ్ళ భారతీయుల రక్తం ప్రవహించడం లేదా? వీళ్ళు భారతీయులు కదా. అప్పుడు ఎవడు కూడా ఈ మాదిరిగా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అరే ఇది తప్పు, ఈ దేశంలో మేము కూడా ఉన్నాము, మీదే కాదు ముస్లిం దేశము, ఈ దేశంలో కూడా ముస్లింలు ఉన్నారు కదా, ఈ దేశంలో కూడా మమ్మల్ని కూడా మనుషులుగా చూస్తున్నారు కదా, హిందూ ముస్లిం బాయ్ అంటున్నారు కదా, మరి ఎందుకురా మీరు మా దేశం మీద దాడి చేస్తారు అని చెప్పి ఎందుకు వీళ్ళంతా కూడా ర్యాలీలు, ధర్నాలు ఎందుకు చేయాలా పాకిస్తాన్కి వ్యతిరేకంగా? ఎడగబోతుంది నాయన దేశము. మనమేమో పరమత సహనం పాటిస్తున్నాము, అందరూ ఒకటే అంటున్నాము, ఇది లౌకిక దేశం అని చెప్తున్నాము, అన్నీ చెప్తున్నాము. కానీ దేశం మీద జరిగే దాడుల విషయంలో కనీసం తేలుగుట్టిన దొంగలాగా ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడో పాలస్తీనాలోనో, లేకపోతే ఈ యెమెన్లోనో, లేకపోతే లెబనాన్లో జరుగుతున్నటువంటి దాడుల మీద వీళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడటము, చేయడము, ఇలా ర్యాలీలు, ధర్నాలు, ఓయమ్మా ఇలా గుడిగాల సాధ్యపడేట్టుగా లేవు వీళ్ళ పొకండాలు అయితే. ఇంక నాకు ఎక్కువ మాట్లాడితే నాకు
మళ్ళా కొన్ని ఏంటంటే యూట్యూబ్లో కొన్ని లిమిట్స్ పాటించాలా, కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, రోషం అనేది ఉంటే నిజంగా భారతీయుల రక్తం ప్రవహిస్తున్నవాడు వాడు ఎవడైనా, ఏ కులపోడైనా, ఏ జాతివాడైనా, ఏ మతవాడైనా కూడా ఈ మరి ఈవిడు కూడా బిహేవ్ చేయడంటే చేయడు అంతే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే తప్పనిసరిగా మీకు ఎంతమందికి వీలైతే అంతమంది కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మొహమాటానికి పోవద్దు. ఇది మొహమాటానికి పోవాల్సిన విషయం కాదు. మనం షేర్ చేస్తే ఓడొద్దంటాడేమనే, ఈడేమంటాడేమనే ఇలాంటి ఆలోచనలు వద్దు. ఎందుకంటే ఇది మన దేశానికి విషయం, మన ధర్మానికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.